ఫార్మర్స్ కావచ్చు, రజకులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, కాపులు కావచ్చు. కాపులు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటికీ ఎవరు అందుబాటులో ఉన్నారనేది చూసుకుంటారని నా అభిప్రాయం. అన్ని వర్గాలు నన్ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మేడం, ముద్రగడ గారు అంటే ప్రముఖ కాపు నాయకుడు, ఒక కాపుల కోసం పోరాడిన వ్యక్తి, అలాగే సీనియర్ పార్లమెంట్ నాయకుడు. సో ఆయన వైసీపీలో చేరడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయన కూడా కాపు ఉద్యమాన్ని చేశారు. అయితే ముఖ్యంగా ఆయన చూసింది మిగతా పార్టీలని. ఆయన ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, చాలా ఆలోచన చేయగల వ్యక్తి, అన్నింటినీ అంచనా చేయగల వ్యక్తి. ఆయన చాలా సీనియర్ నాయకుడు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చేసిన వ్యక్తి. మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యులుగా అన్ని రకాలుగా చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పేద వర్గాలకి చేస్తున్న విషయాలను చూసి, అందులో ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నారు, ఓసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, బీసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా మహిళలకి 45 to 60 వాళ్ళందరికీ కూడా మహిళలకి ఆర్థికంగా ఆదుకోవటం అనేది ఆయన బాగా ఆకర్షించి ఉంటుందనేది నా విశ్వాసం. మేడం, కానీ నేను విన్నది ఏంటంటే ముద్రగడ గారికి ఫస్ట్ నుంచి వైఎస్ గారితో ఒక అద్భుతమైన అనుబంధం కానీ, జగన్ గారితో అద్భుతమైన అనుబంధం కానీ ఉందని విన్నాను. అంటే ఈ మధ్య ఆయన లేఖలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, మీరు కాపుల ఓట్ల కోసం అడుగుతున్నారు కానీ మీరు సరిగా ఆ విధంగా ప్రవర్తించట్లేదు అన్నట్టు రకరకాల ఇవన్నీ చేశారు. అంటే లేఖలు రాసేవారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇది జగన్ గారి మీద ఫేవర్తో రాసిన లేఖలుగా భావించచ్చా అండి? ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే ఆయన ఏదున్నా కూడా నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి పద్మనాభం గారు. నిర్మోహమాటంగా ఏదున్నా లేఖ ద్వారా తెలియజేస్తారనేది అందరికీ తెలుసు. బట్ దానికి వెనకాల భావం ఏంటనేది ఆయన్నే అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఏది చెప్పారు, ఏది చెప్పబోతారు అనేది ఆయన బహుశా ఆయన స్వతహాగా, అంటే ఆయన నుంచి మాకు కొంచెం దగ్గరగా తెలిసిన దాన్ని బట్టి ఆయన అన్నీ ఆలోచించుకొని చేస్తారు తప్ప ఎవరో ఏదో చెప్తే, ఎవరో ఏదో అంటే చేసే వ్యక్తి కాదు పద్మనాభం గారు. అంటే ఆయన ఆలోచనకి, ఆయన ఆలోచించుకుని ఆయన ఆలోచన పరంగా చేస్తారు తప్ప వేరే రకంగా ఒత్తిళ్లతోనో ఇంకొక రకంగానో చేయిస్తే చేసే మనిషి కాదు. ముద్రగడ గారు ఆ మధ్య ఒక మాట అన్నారండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నేను ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. సో ఆ విధంగా ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఏమైనా ఉందండి? అది పార్టీ నిర్ణయిస్తారు, వ్యతిరేకంగా కాదు. ఉంది కదా, ఏదైనా అది ఆయన్ని అడగవలసిన ప్రశ్న అయినప్పటికీ కూడా ఇక్కడ నన్ను అడిగారు కాబట్టి, ఆయన మొన్నటి వరకు ఆయన స్వతంత్రంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఒక పార్టీకి సభ్యుడిగా జాయిన్ అయ్యారు కాబట్టి పార్టీ డైరెక్షన్ ప్రకారము, పార్టీతో సంప్రదింపుల ప్రకారము, పార్టీ ఇచ్చే నిర్ణయం ప్రకారము చేస్తారనేది నేను అనుకుంటున్నాను. మేడం, ఇక్కడ మీ అభ్యర్థిత్వం ప్రకటించక ముందు అయితే బలంగా వినిపించింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయి ఇక్కడ పోటీ చేయబోతున్నారు, లేకపోతే ఆయనే పోటీ చేయబోతున్నారు, ఆయన ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు వినిపించింది. అవేమైనా మీకేం తెలుసా? కూడా ఇప్పుడు అప్రస్తుతం అండి. ఎందుకు అంటే ఒక టికెట్ అనౌన్స్ చేయకముందు చాలా మంది చాలా ఒక్కొక్క టికెట్ కి ఒక్కొక్క ప్లేస్ కి 3 4 కూడా ఆప్షన్ పెట్టుకుంటారు, లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పోటీ చేయాలనుకుంటారు. మరి ఇప్పుడైతే పరిస్థితి అయితే ఇప్పుడు నన్ను అనౌన్స్ చేశారు. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసుకున్నాను. డైరెక్షన్ కూడా నాకు అట్లాగే ఉంది. మొత్తం ప్రచారం కూడా స్టార్ట్ చేయమన్నారు. సీఎం గారు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి చర్చించడం అంత భావ్యంగా ఉండదనేది నా ఉద్దేశం. ప్రచారంలో ఇప్పుడు అధినాయకులు రకరకాల నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేస్తుంటారు, అక్కడ అభ్యర్థికి సపోర్ట్ గా. అలాగే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి దీని మీద ఇక్కడ పిఠాపురం మీద ఉంది కాబట్టి సీఎం గారు జగన్ గారు ఇక్కడికి వచ్చి మీకు సపోర్టివ్ గా పోటీ చేసే ఇదేనా ఉందండి పరిస్థితి? అలాంటిది ఏదైనా తెలుసా మీకు? జగన్ గారు ఇక్కడికి వచ్చి మీకు సపోర్టివ్ గా ఏదైనా జగన్ గారు మొత్తం ఇంచుమించుగా 175 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రచారం చేస్తారు. ఇది ఇక్కడనే కాదు, బహుశా ఇక్కడ ఉంటే ఇంకొక ఎవరైనా ఒకళ్ళిద్దరు రావచ్చు, కానీ అన్ని నియోజకవర్గాలకి అందరూ కూడా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే డెవలప్మెంట్ ని బట్టి కొంతమందిని ఎక్కడైనా కూడా వేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ టికెట్లు ఇచ్చేసి వదలరు. వేరే రాష్ట్రాల నుంచి అందరినీ ఎంపీస్ కానీ మినిస్టర్లు కానీ ఇక్కడికి
పంపిస్తారు. అట్లాగే తెలుగుదేశం ఉంటే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి పంపిస్తారు. ఇది పార్టీ పరంగా సంస్థాగత పరంగా జరిగేవి. పార్టీ డైరెక్షన్ లో ఆ క్యాండిడేట్ కు మద్దతుగా కొంత సపోర్ట్ గా కొన్ని విషయాలు చెప్పడానికి క్యాండిడేట్ ఎప్పుడు ఎక్కువగా పబ్లిక్ తో మూవ్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసింది, రేపు ఏం చేయబోతుంది అనేది కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళ చేత చెప్పించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మా పార్టీ ఒకటే కాదు, అన్ని పార్టీలు జరుగుతాయి, దాంట్లో మా పార్టీ కూడా అంటే కాదు మేడం. నేను అనేది ఏంటంటే చాలా మంది అభ్యర్థులు అధినాయకులు అక్కడికి వచ్చి అంటే ప్రచారం చేస్తే బాగుంటుంది, కొంత మైలేజ్ ఇంకా ఎక్కువ గ్యాదర్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ జగన్ గారు వచ్చే ప్రచారం చేస్తే వెల్ అండ్ గుడ్, అంటే ఎవరైనా అదే కోరుకుంటారు. ఒకవేళ రాకపోయినా కూడా మీరు గెలుస్తారు అనే నమ్మకం అయితే మీకు ఉందా మేడం? ఇప్పుడు మాకు ఇప్పుడు రేపు 21 నుంచి జరుగుతుంది. పార్లమెంట్ కి ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ ఎక్కడనేది డిసైడ్ చేస్తారు. అంటే ఒక చోట ఒక నియోజకవర్గంలోనే మీటింగ్ జరుగుతుంది, మిగతా 6 నియోజకవర్గాలు అక్కడికి రావాలి. మేము అక్కడికి తీసుకెళ్ళినా, ఆయన ఇక్కడికి తీసుకొచ్చినా, ఎక్కడైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆయన అడ్రస్ చేసేలాగా మేము చేస్తాం. ఒకటి. రెండోది, ఆయన రావటం రాకపోవటం కాదు, ఈవేళ ప్రచారం అంతా, మేము వెళ్ళేదంతా, మేము చెప్పేదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అజెండా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మరి చేసిన కార్యక్రమాలన్నీ మేము చెప్తాం. రేపు మళ్ళీ చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా చెప్తాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఆఖరి వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఈ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారని చెప్తూనే మేము ముందుకెళ్తాం. మేడం, మీరు అంటే చాలా చదువుకున్నారు, విద్యాధికారులు. సో అంటే మీరు ఏం చదువుకున్నారు నాకు ప్రాపర్ గా తెలియదు. ఒక్కసారి, ఎందుకంటే ఇది సోషల్ నెట్వర్క్ లో ఒక రకరకాల ట్రోలింగ్ నడుస్తున్నాయి మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ. మీరు ఏం చదువుకున్నారు మేడం? మీ నోటి ద్వారా వినాలనుంది. నేను డిగ్రీ ఉమెన్స్ కాలేజీ, ఏఎస్డి ఉమెన్స్ కాలేజీ కాకినాడలో చదువుకున్నాను. తర్వాత ఏయుపీజీ సెంటర్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ చేశాను. మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి సైకాలజీ చేశాను. అట్లాగే రాజమండ్రి జిఎస్ఎల్ లా కాలేజీ నుంచి లా చేశాను. నాగపూరి యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా చేశాను. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ మీద డాక్టరేట్ చేయాలనేది, పిహెచ్డి చేయాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎంబీఏ చేస్తున్నాను. ఇంకొక సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాయడానికి నాకు టైం కుదరలేదు. అట్లాగే హిందీలో ప్రాథమిక నుంచి రాష్ట్ర వరకు విశారద అక్కడ వరకు వచ్చాను. శారద విశారద అంత వరకు చేయాల్సి ఉంది. రాష్ట్ర వరకు కంప్లీట్ చేశాను. అంటే నాకు ఒక ఇంట్రెస్ట్, అది ప్యాషన్. అది ఈ కాకుండా నేను జర్నలిజంలో చేశాను, ఎన్విరాన్మెంట్ మీద చేశాను, నార్మల్ మెడిసిన్స్ మీద చేశాను, యోగా మీద సర్టిఫికేట్స్ తీసుకున్నాను. అట్లాగే హైయెస్ట్ సర్టిఫికేట్స్ ఇన్ ఫైనాన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, లోకల్ ఏరియా కానీ, స్థానిక సంస్థల మీద నేషనల్ ఎన్ఐఆర్డి నుంచి హైయెస్ట్ సర్టిఫికేట్లు తీసుకున్నది అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీ రాజ్యసభగా వంగా గీత పేరే ఉంటుంది. హైయెస్ట్ సర్టిఫికేట్స్, 1 year కోర్సెస్, 6 months కోర్సెస్. నాకు ఇంట్రెస్ట్, అంటే ఒక సబ్జెక్టు చదివితే పరీక్ష రాయడం కోసం అన్ని చదివితే నాకు అన్ని బాగా ఉంటాయనేది ఉద్దేశం. మేడం, మీరు రాజకీయంగా అంటే రాజకీయ నాయకులు అంటేనే అసలు టైం ఉండదు. అంటే పర్సనల్ టైం అనేది చాలా, స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫ్యామిలీకి కేటాయించడం, ఇటు వీళ్ళందరూ వస్తూ ఉండడం, పబ్లిక్ ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎలా చదవగలుగుతున్నారో, ఆ రహస్యం ఏంటో, ఆ కిటుకు? అంటే సాధారణంగా వివాహం విద్యనాశనం అంటారు. నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. బట్ కాశీ విశ్వనాథ్ గారు, మా హస్బెండ్, మా అమ్మమ్మ గారి పట్టుదల వల్ల మాకు ఇంటర్మీడియట్లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత చదువుకుంటా అంటే మా మదర్ ఒప్పుకోలేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పండి, మా మదర్ ఒప్పుకోలేదు. పెళ్ళైతే కాలేజీకి ఏంటి చదవడానికి వీల్లేదని. బట్ మా ఫాదర్ ఏమన్నంటే, వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్టం అయితే మీరు చేసుకోమన్నారు. అప్పుడు విశ్వనాథ్ గారు చదువుకోవాలనుకుంటే చదువుకొని ఆయనే తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజీలో నన్ను జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఏ ఎగ్జామ్ను కూడా నేను ఫెయిల్ అవ్వలేదు. ఒక్క ఎగ్జామినేషన్లో వంగాగీత ఫెయిల్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు నేను రాస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. ఎక్సెప్ట్ తక్కువ నాకు ఎప్పుడు మానేశానంటే, నాకు ఎక్కువ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటే, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి సమయం దీన్ని కేటాయించడం వల్ల అప్పుడే ఎక్కువ సర్టిఫికెట్స్ తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ మధ్యకాలంలో 14 to 19లో కూడా 2-3 సబ్జెక్టులు కట్టి పాస్ అవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మీద, మెడిసిన్స్ మీద, చిల్డ్రన్ మీద, లా మీద, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మీరు ఇన్ని డిగ్రీలు, ఇన్ని సర్టిఫికెట్లు తీసుకున్నారు కదండి. ఎడ్యుకేషన్ అనేది ఒక రాజకీయ నాయకులుగా మీ పరిణితి చెందడం, పరిణితికి ఏ విధంగా హెల్ప్ అయిందంటారు? తప్పకుండా మాకే కాదు, సమాజానికి ఎడ్యుకేషన్, సమాజంలో ఉండే రుగ్మతలను, అసమానతను తొలగించేది ఒక విద్య
విద్య మాత్రమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం. ఈ రోజు పేదవాడికి ఏదో పథకాలు మధ్యాహ్నం భోజనం కేవలం పెట్టడం మాత్రమే కాదు, పేదవాడు అందరికీ కూడా విద్య నేర్చుకోవాలి, పేదవాడు కూడా అమెరికాలో వెళ్ళి చదువుకోవాలి, మంచి యాక్సెంట్ ఉండాలి, ట్యాబులు కూడా చదవాలి అని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవాలి. అందరూ విద్యావంతులు. ఈ రోజు అసమానతలు ఎక్కడ పోయినాయండి? ఈ రోజు గతంలో అయితే అసమానతలు ఎక్కడ పడతాయండి? ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత ఎక్కడ కనబడుతుంది కులం మతం అని లేకుండా అందరూ కలిసి ఈ సమాజంలో అందరూ కలుసుకునే అవకాశం వచ్చింది అంటే విద్య వల్ల. మొన్నటి వరకు టీడీపీ బీజేపీ జనసేన కలవని అనుకున్నారు.